ఇలాంటి రాత్రి సమయాల్లోనే కదా ఏలియన్స్ వస్తాయి అంటుంటారు. నువ్వు ఏలియన్ తప్ప ఇక వేరే దేని గురించి ఆలోచించవా? సారీ అంకుల్, సారీ. అరే మీరు సైకిల్ సరిగ్గా తోడడం తెలీదా ఏంటి? గురు ఇప్పుడు మనకు సమయం లేదు, పద వెళ్దాం. ఈ రాత్రి పూట అంత డబ్బు తీసుకువెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు దొంగలే అయి ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం, నేను వెంటనే శివకి కాల్ చేస్తాను. హలో శివ. ఏంటిది ఈ రోజు మనకు పిల్లలు అడ్డుగా వస్తున్నారు? అరే చిన్నపిల్లడా, ఎవరి దగ్గర నీ ఆటలు చూపిస్తున్నావు? పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. అలాగా, నేనెవరో నీకు చూపిస్తాను. శివ, నా పేరు శివ. నేను చెప్పేది కాస్త విను, నువ్వు దగ్గరికి రాకు, అక్కడే ఉండిపోవు. ఇకపై నేను కొట్టాలంటే నేను ప్లాన్ చేసే కొట్టాలనుకుంటానే. అందరూ నా దగ్గరికి రండి రా, దగ్గరికి రండి. ఇప్పుడు నువ్వు సిద్ధమేనా? నేను ఎప్పుడూ సిద్ధమే. ఓకే, ఇదిగో తీసుకో. అరే మీరెక్కడికి వెళ్తున్నారు? త్వరగా వెళ్ళరా. ఫైట్ చేద్దామని భయపడి వెళ్ళిపోతారేంటి? ఏం చేస్తున్నారా రే? అసలు మీకు బండి నడపడం తెలుసా తెలియదా? ఎందుకు మీరు ఇలా బండి నడుపుతున్నారు? సార్, మీకు బైక్ కింద తోలి అలవట్లేదా ఏంటి? కిందికి చూడండి సార్. ఇదిగో పట్టుకోండి రెడ్డి సింగ్ సార్. ఆ దొంగలు ఏటీఎంలో నుంచి దొంగతనం చేసుకున్న డబ్బులు. ఎలాగోలా డబ్బుని మాత్రం తేగలిగాను, కానీ వాళ్ళే తప్పించుకొని వెళ్ళిపోయారు. ఏం పర్వాలేదు శివ, నేను వాళ్ళని చేసి పట్టుకుంటానులే. వాళ్ళు నన్ను మోటార్ సైకిల్ తో పాటు కిందికి తోసేశారు. కేసు ఇప్పుడు నా చేతికి వచ్చింది కదా, చూసుకుంటాను. సార్ కాస్త చూసి నెమ్మదిగా తోలండి. నేను వాళ్ళని వదిలిపెట్టను. ఈ రోజు జరిగింది అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఎంత దారుణం. ఇవాళ మనం ఒక ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాం. ఒకే ఏటీఎం. దీనికే మనకి ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది. పెద్దవాడే అన్న కూడా పర్వాలేదు, ఒక చిన్న పిల్లాడి వల్ల మనకి ఎంత పెద్ద సమస్య. ఆ చిన్న పిల్లాడు మనల్ని చెదగ బాధేశాడు. తనకి భయపడి మనం డబ్బులు వదిలేసి వచ్చేసామే. కానీ బాస్, దీనికంతా భయపడి మనం దొంగతనాలు ఆపడం మంచిది కాదు. భయపడకుండా ప్రశాంతంగా ఉండాలా? లేదు, నిజంగా అలా ఉండను. ఇకపై నేను చిన్న వాటిని దొంగలించను. ఇకపైన నేను బ్యాంకుని దొంగలించబోతున్నాను. అన్నిటికంటే పెద్ద బ్యాంక్. నా బుర్ర లోపల చాలా 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 అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి. దాని సహాయంతో ఇక్కడున్న బ్యాంక్స్ అన్నిటిని నేను దొంగతనం చేయబోతున్నాను. చూడండి. ఏలియన్ వచ్చేసింది. శివ, అలా చూడు, ఏలియన్ వస్తోంది. రే,
అది ఏలియన్ కాదురా మమ్మీ. అది తన అంటతే లేచి వస్తుందిరా. పరిగెట్టు. కాసేపు మీరిద్దరు సైలెంట్ గా ఉంటారా? అది ఏలియను కాదు, మమ్మీ కూడా కాదు. అర్థమవుతోందా? చూస్తే కనపడడం లేదా? తలకి పోలీస్ టోపీ ఉంది. పేడారాం అంకుల్ కూడా వచ్చాడు. అక్కడ పోలీస్ బడ్డీ కూడా ఉంది. అది మన లడ్డు సింగ్ సారే. లడ్డు సింగ్ సారా? ఆయన ఎందుకు బ్యాండేజ్ బాడీ మొత్తం చుట్టుకొని వస్తున్నారు? దీనికి సమాధానం లడ్డూ సింగ్ సరే మనకి చెప్పాలి. లడ్డు సింగ్ సార్, అవును అసలు మీకేమైంది? చెప్తానులే శివ, చెప్తానయ్యా. అసలు జరిగింది ఏంటంటే, నిన్న మీ అందరినీ నేను కలిసిన తర్వాత నేను ఆ ఏటీఎం రాబర్స్ని చేసుకుంటూ వెళ్ళానా. ఇక ఎక్కడికి వెళ్తారా? రెండు చేతులు పైకి ఎత్తండి, మర్యాదగా రండి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్లో ఎక్కడ ఎవడు దొంగతనం చెయ్యాలనుకున్నా సరే వెంటనే వాడితో పాటు ఉన్నవాడు చెప్తాడట, దొంగతనం చెయ్యొద్దు, అలా చేస్తే లడ్డూ సింగ్ వస్తారని. ఏ లైట్ ఎందుకు పేల్చావు? రెండోది, మూడోది, ఏం చేస్తున్నావు? అనవసరంగా గవర్నమెంట్ ప్రాపర్టీని నాశనం చేస్తున్నావు. చూడు, ఉన్నది ఒక్క లైటు, దాన్ని పేల్చేయకో, నాకు చీకటంట భయం. ఏం చేస్తున్నారా రే? అసలు ఎందుకు పూర్తిగా స్క్రిప్ట్ని అలా మార్చి పారేస్తున్నారు? దొంగలు దొంగతనం చేస్తున్నప్పుడు పోలీస్ వాడు వచ్చి ఆన్సర్ చెప్తే అందరూ చేతులు పైకెత్తాలి కానీ ఇలా మీరేంట్రా రివర్స్ తిరిగి నన్ను కుమ్మేస్తున్నారు? బాగా కుమ్మేశారు శివ, నన్ను కొట్టి కొట్టి ఇలా చేసేశారు. కమిషనర్ గారు కూడా నన్ను తిట్టారు. త్వరగా నువ్వు ఆ దొంగల్ని పట్టుకోకపోతే నిన్ను నేను పనిలో నుంచి తీసి అవతల పారేస్తానన్నాడు. లడ్డు సింగ్ సార్, మీరు అసలు దిగులు పడకండి. ఈ మిషన్ కూడా మీరే పూర్తి చేయబోతున్నారు. దాన్ని చూసిన కమిషనర్ సార్ మీ మీద ఇక కోపంగానే ఉండరు. మీకు ఒక మంచి అవార్డు కూడా ఇస్తారు. అలాగే శివ. మనం ఎదురు చూసినట్లానే తను కూడా మన దగ్గరికి వస్తున్నాడు చూడు. లడ్డు సింగ్ సార్, మేము మీ అందరికి ఒక పెద్ద ఫ్యాన్. మొత్తం వేద సిటీ మీ ఫ్యాన్స్. కానీ నేను విన్న ఒక విషయం ఏంటంటే, మీ కమిషనర్ మిమ్మల్ని పని నుంచి తీసేయని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు కదా? అవును, దానికేమో ఇప్పుడు నీకేమైందయ్యా? ఉద్యోగం పోయేది నాకేగా, నీకేంటయ్యా? సార్, నేను చెప్పినట్లు మాత్రం మీరు చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ పని నుంచి తీసేయరు. అంత మాత్రమే కాకుండా కమిషనర్ సార్ మీ దగ్గరికి వచ్చి మీకు దానికి తగ్గట్టు పరిస కూడా ఇస్తారు. దానికి ఏం చేయను, నువ్వు చెప్పినట్టుగా నాకు కూడా చాలా ఆశగానే ఉంది. కానీ వాడు నువ్వు కొట్టి మేము మీకు చెప్తాము సార్, మేము చెప్పినట్లాగా మీరు చేయండి. రేపు మేము వేద సిటీ బ్యాంక్ ని దొంగతనం చేసి బయటకు వస్తాం. ఆ సమయం చూసి మీరు సరిగ్గా కమిషనర్ గారిని ఆ చోటికి మీరు తీసుకొచ్చేయండి. ఆ తర్వాత మమ్మల్ని కొట్టండి, భయపడకుండా కొట్టండి. మొక్క మీద కొట్టండి, బకిల్స్ లో కొట్టండి, పొట్టులో కొట్టండి, మా తోలు తీసేలాగా కొట్టండి. మీరు ఇద్దరం ఇలా పడతాం, ఇంకో ఇద్దరం అలా పడతాం, అందరూ చుట్టి పడతాం. దాని తర్వాత మేమందరం ఇంకా పారిపోతాం. ఆ డబ్బున తర్వాత మీరు కమిషనర్ చార్జ్ చేతిలో పెట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధమే లేకుండా ఎందుకని బ్యాంక్ దగ్గర తీసుకొచ్చావు? సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ ఎవరో దొంగతనం చేయబోతున్నారట. నా ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ సార్. ఎక్కడ తప్పనేది జరుగుతుందో అది జరిగే ముందు నేను అక్కడ ఉంటాను సార్. ఏంటిది? మీరు చెప్పినట్టే జరుగుతోంది. మీరు ఎందుకో పనికిరాని వ్యక్తి అనుకొని పనిలోంచి తీసేద్దాం అనుకుంటే మీరు ఒక భయంకరమైన ఇంటెలిజెంట్ ఆఫీసర్ లా ఉన్నారే. మీ ప్రతిభను చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. సార్, లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదనుకోండి. రండి ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను.
మరి ఎందుకు మా ఏయ్. దారి నుంచి అడ్డు తప్పుకో ఇన్స్పెక్టర్. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరైనా దొంగతనం చెయ్యాలనుకున్నాడంటే ప్రజలు చెప్పేవారు వద్దు చెయ్యొద్దు లడ్డు సింగ్ గారు వస్తారు అని. నీకెంత ధైర్యం రా, నేను ఉన్న ఊర్లోనే దొంగతనం చేయడానికి వస్తావా? హాయ్. ఇప్పుడే చెప్తాండ్రా నేను ఎవరినని. హాయ్. లే, ఇదే నీ ఇంటెలిజెంటా? ఇదా నీ పోలీస్ వర్క్? నీ కళ్ళ ముందే ఆ దొంగలు బ్యాంకు మొత్తం దోపిడీ చేసుకుని వెళ్తున్నారు. 3 గంటల లోపల వాళ్ళ పట్టుకోకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేయబోతున్నాను. ఉద్యోగం పోతుందా? ఉద్యోగం పోతే ఏం చేయగలను? ఓ ఉల్లిపాయలు పచ్చిమిర్చిలో ఐస్ ప్రోటో ఓ ఐస్ ప్రోటో. ఏంది ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది చెవులో పడిందా లేదా? సార్ శివ, అరే ఏం చేస్తున్నారు? ముందు పైకి లేవండి. శివ దయచేసి నన్ను కాపాడు శివ. ఇంకా 2 గంటలు మాత్రమే టైం ఉంది. అంతలో నేను దొంగల్ని పట్టుకోవాలి. సహాయం చెయ్యి. ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు. అసలు ఏమైందో ముందు నాకు చెప్పండి లడ్డు సింగ్ సార్. ఏం లేదు శివ, నా ఉద్యోగాన్ని కాపాడు శివ. ఐస్ ప్రోటో. అయితే సరే 4 ఐస్ క్రీమ్లు ఇవ్వండి. ఏంటి యుడి ఇలాంటి టైంలో కామెడీ చేస్తావు? లడ్డు సింగ్ సార్ ముందు మీరు లేవండి. ఏం లేదు శివ, నా ఉద్యోగం ఊడిందనుకో నేను ఇవేగా చేసుకోవాలి. అందుకే ముందుగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నన్ను కాపాడు. ఉల్లిపాయలు. అయ్యో సార్, ఈ ఐస్ క్రీము కూరగాయలు అమ్మడం ముందు ఆపుతారా? ముందు అసలు ఏమైందో చెప్పండి. ఇంతకీ వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు? నేను చూడలేదే. మొదట చీకట్లో వాళ్ళ మొహాలు నాకు కనపడలేదు. రెండోసారి చూసినప్పుడు వాళ్ళు బ్యాంకులో నుంచి దోచుకుంటూ బయటికి వచ్చారుగా, మాస్క్తో ఉన్నారు. సరే కానీ మీ చెప్ప మీద చేయొచ్చు పడేలా మిమ్మల్ని కొట్టింది ఎవరో చెప్పండి. ఇది బ్యాంకు బయట దొంగ నన్ను కొట్టాడు కదా, అది వాడు కొట్టాడుగా, అదే ఇలా ఉంది శివ. ఒక్క నిమిషం ఉండండి. అలాగే శివ, లైట్ తగిలిందా? అంతే, అది చాలా బాగుంది శివ. కదలకుండా అలాగే ఉండండి. మీ చెంప మీద ఉన్న చేయి గుర్తుని నేను అలాగే స్కాన్ చేస్తున్నాను. ఇదిగో ఆ వ్యక్తి ఇతనే, చూడండి. నిన్న ఏటీఎం దగ్గర దొంగతనం చేసింది కూడా ఇతనే. ఈరోజు బ్యాంక్లో డబ్బుని దొంగలించి మిమ్మల్ని ఉచితాల్లో కొట్టాడు. అంతేకాకుండా నిన్న రాత్రి మీరు బైక్లో నుంచి కింద పడ్డానికి కారణం వీడే. నిజమా? ఓ వీడే అన్నమాట. నాకు సహాయం చేస్తానని నాటకం ఆడింది. నన్ను పిచ్చివాణ్ణి చేసి పారిపోయాడు కదా. ఉల్లిపాయలు. ఓహో అరరే, ఈ కాయగూరలు అమ్మడం ఆపేయండి. మనం వాడిని పట్టుకొని తీరాలి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని అబద్ధాలే. వీడు వీనస్ సిటీకి చెందినవాడు. వీనస్ సిటీలో వీడు ఏటీఎం మాత్రమే దొంగతనం చేస్తాడు. కాబట్టి ఇలా దొంగతనం చేసిన తర్వాత వేదా సిటీ లేదంటే ఆ చుట్టుపక్కలలోనే ఎక్కడైనా ఉంటాడు. ఇప్పటి వరకు ఎవరికంటే పడకుండా తప్పించుకున్నాడు. ఫస్ట్ టైం మన ఊర్లో దొంగతనం చేస్తున్నాడు. మరి అయితే ఇప్పుడు మనం ఏం చేయగలం? వీడు బార్డర్స్ లోనే ఎక్కడో ఉండుంటాడు. మన బార్డర్స్ లో కేవ్స్ కూడా చాలా ఉన్నాయి. బహుశా వీడు అక్కడే ఉంటాడు. మనం వాడిని అక్కడ వెతికితే మనకి దొరుకుతాడు. రండి వెళ్దాం. అదిగో ఒకసారి అటు చూడండి. బహుశా వాడు అక్కడుండే అవకాశాలున్నాయి కదా. ఆ లడ్డు సింగ్ ని మనం ఎలా మోసం చేసామో చూసారా? ఒక ఏటీఎం ని మనం దొంగిలించడానికి వెళ్ళాం, కానీ మనం ఎంత డబ్బులు తిన్నాం. ఇక ఇప్పుడేం చేస్తారు? మొత్తం బ్యాంక్ అంతా మనం దొంగిలించాం కదా. ఎవరు ఏం చేయలేకపోతున్నారే. చిన్న చిన్న దొంగతనం చేసుకున్న మనం పెద్ద దొంగతనం చేయించారే. ఎంత డబ్బు! బ్యాగ్ అంతటా డబ్బు. సమానం చేసుకుందాం ఉండండి. డబ్బులు కట్ల కట్లగా ఉన్నాయి. 2 లక్షలు, 3 లక్షలు.
ఇదంతా మనకే. ఎవరు అసలు అక్కడ ఎవరున్నారో వెళ్ళండి, లోపల ఎవరు వచ్చారో చూడండి. బాస్ బాస్ తిరిగి చూడండి, బ్యాగ్ తనంతటి తానే పైకి వెళ్తుంది. ఏయ్! ఈ చిన్న పిల్లాడు ఎంత దూరం వచ్చేసాడా? కావాలంటే వచ్చి తీసుకోండి అంకుల్. వెళ్ళండి వెళ్ళండి, అందరూ ఒకరిపైన ఒకరు ఎక్కండి. ఆ, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇక నేను మిమ్మల్ని వదిలి పెట్టండిరా, చెప్తాను నా సంగతి ఏంటో. సార్ పోలీసు వచ్చేసారా? వచ్చిందిరా. ఎక్కడండి పోలీసు? ఒరేయ్ నేనే రా పోలీసుని, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ని. వారు 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 వారే ఇతనే పోలీసు ఉంటా కదా. ఎందుకురా కొడుతున్నారు రే? నేను పోలీసు అని రే, నన్ను ఏం చేయకండి రే. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఓ వద్దు, వదిలేయండి రా నన్ను. ఏం చేస్తున్నారు? సరే సరే, మీరు ఇక కష్టపడక్కర్లేదు, నేనే ఇస్తాను. ఒక్కొక్కడు చాలా కొట్టారురా. ఇంకా ఒక్కొక్కడి తాత ఎలా చేస్తానో కూడా. అరే మీరందరూ అసలు ఏమనుకుంటున్నారు? ఏటీఎంని దొంగిలిస్తే కొడుతున్నారు, ఇప్పుడు బ్యాంకుని దొంగిలిస్తే దానికి కొడుతున్నారు. అలాగైతే మరి మేమందరం అసలు ఏ పని చేయాలి? శుభాకాంక్షలు లడ్డూ సింగ్ సార్, ఎలాగైనా ఆ దొంగలను మీరు పట్టుకున్నారు. ఎస్ సార్. మీరు నాకు ఇచ్చింది 2 hours, నేను పట్టుకున్నానా లేదా చూసారుగా. సరే ఈ పిల్లలంతా ఎవరు? సార్ మేమందరం లడ్డు సింగ్ గారి ఫ్యాన్స్, ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాం. ఓకే గుడ్ గుడ్ వెరీ గుడ్. ఆ,